పాటలు పాడడం అనేది ఆమెకు ఒక అలవాటుగా మారిపోయింది. వైష్ణవి 10వ తరగతి వరకు బాగానే చదువుకునేది. కానీ 10వ తరగతి అయ్యాక ఆమెకు సినిమాలంటే ఇష్టం పెరగడం, సినిమాల్లో నటించాలనే ఆసక్తి మొదలవడంతో చదువుపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయింది. దాంతో ఇంటర్ బొటాబొటీ మార్కులతో గట్టెక్కింది. ఇంట్లో కూడా ఆమె గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టారు. తనకి సినిమాలంటే ఇష్టం ఉందని తెలియడంతో ఆమె ఇష్టాన్ని గౌరవించి, నువ్వు ఏ రంగంలో పని చేయాలనుకుంటే ఆ రంగంలో పనిచేయి, కానీ ఏదైనా సరే ఒక హద్దుంటుంది అని మాత్రమే చెప్పారు. కానీ ఆమెకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. డిగ్రీలో చేరిన మధ్యలోనే వదిలేసి షార్ట్ ఫిల్మ్లో నటించాలనుకుంది. అదే సమయంలో పూరి జగన్నాథ్ షార్ట్ ఫిల్మ్ కంటెస్టులు పెట్టి వర్ధమాన దర్శకులను, నటీనటులను ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. అది వైష్ణవిలో మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. దాంతో ఆమె షార్ట్ ఫిల్మ్లో నటించి తర్వాత సినిమాల్లో ప్రయత్నించాలనుకుంది. కానీ ఎవరిని కలవాలో, ఎవరితో మాట్లాడాలో తెలియక ఊరుకుంది. తర్వాత